మీరు కూడా నాలాగా కారుకి అలవాటు పడి బస్ జర్నీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఏదన్నా పని పడి ఊరికి వెళ్ళి రావడానికి కారులో ఒక్కడే వెళ్ళి రావడానికి ఫ్యూల్ ఛార్జెస్ కి ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ప్రాబ్లం ఈ సొల్యూషన్ నేను బ్లాబ్లా ద్వారా సాల్వ్ చేశాను. నా కార్లో నేను వెళ్తూనే ఫ్యూల్ ఛార్జెస్ రిటర్న్ సంపాదించుకుంటూ రైడ్ ని పబ్లిష్ చేసి అమౌంట్ ని ఏ విధంగా సేవ్ చేశాను ఈ వీడియోలో నేను ఫుల్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెరీ ఇంపార్టెంట్ టిప్స్ లాస్ట్ లో ఇస్తాను. ఇంతవరకు మీరు బ్లాబ్లా కార్ యాప్ని యూజ్ చేయకుంటే ప్లే స్టోర్కి వెళ్ళేసి బ్లాబ్లా కార్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఈ పేజ్లోకి వచ్చింది. మీరైతే మీ ప్రొఫైల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కార్ని అటాచ్ చేయాలనుకుంటే మీ బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లాబ్లా అనేది ఒక కార్ పూల్ సర్వీసు. ఇక్కడ డ్రైవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పర్సనల్ కార్ కానీ కమర్షియల్ కార్ కానీ ఉన్నవాళ్ళు ఇందులో రిజిస్టర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రైవరు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాడు అనుకుందాం. అతను ఒక్కడే వెళ్తున్నాడు, 3 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. అతడు ఒక రైడ్ అనేది పబ్లిష్ చేస్తాడు. ఏంటంటే నేను బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను, నా దగ్గర 3 సీట్స్ ఉన్నాయి, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో జాయిన్ అవ్వచ్చు అన్నట్టు. ఇప్పుడు మనం రైడ్ని ఏ విధంగా పబ్లిష్ చేయాలో చూద్దాం. రైడ్ పబ్లిష్ చేయడానికి ఈ ప్లస్ సింబల్ పబ్లిష్ మీద క్లిక్ చేసి మన పికప్ లొకేషన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో స్టేషన్ని యాడ్ చేసుకున్నాను. డ్రాప్ ఆఫ్ లొకేషన్ వచ్చేసి నేను హైదరాబాద్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టాను ఇక్కడ. సో నాకు రూట్ మ్యాప్ వచ్చింది. మల్టిపుల్ వస్తాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకొకటి సమ్ డిఫరెంట్ లొకేషన్ ఉంది. మీరు ఏ రూట్లో అయితే వెళ్ళాలనుకుంటారో ఆ రూట్ మ్యాప్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. మీరు ఇన్ కేస్ ఎక్కడైనా మీరు ఆపాలనుకుంటున్నారా వెహికల్ని, సో స్టాప్ పాయింట్స్ వేర్ ఎక్కడైనా ప్యాసింజర్స్ని యాడ్ కానీ డ్రాప్ కానీ చేయాలనుకుంటే ఈ సిటీస్ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోండి, లేదనుకుంటే కంటిన్యూ. ఇక్కడైతే మనం డేట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఏ డేట్లో మనం ఆఫర్ చేస్తున్నాం అనేది. నేనైతే ఇప్పుడు 25th సెలెక్ట్ చేశాను, డేట్ సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు టైం అయితే సెలెక్ట్ చేయాలి. నేను 8 AM అని సెలెక్ట్ చేశాను. సో సీట్లు 3 అని వచ్చాయి బై డిఫాల్ట్. ఇన్ కేస్ మీలో ఎవరిదైనా 7 సీటర్ అయితే మీరు బేస్డ్ ఆన్ దట్ అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే సెలెక్ట్ చేసుకోండి, మ్యాక్స్ 2 in బ్యాక్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బెంగళూరు, హైదరాబాద్ ఆ ఏరియాస్లో ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళు కొంచెం మనీ కన్నా కానీ కొంచెం కంఫర్ట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో మ్యాక్సిమం 2 in బ్యాక్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే మన రైడ్లో అక్కడ మ్యాక్సిమం 2 అని చూపిస్తుంది. సో వాళ్ళు దానికి సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ రివ్యూ ఎవ్రీ రిక్వెస్ట్ బిఫోర్ ఇట్ ఎక్స్పైర్స్ అంటే డైరెక్ట్ వాళ్ళు బుక్ చేస్తగానే సీట్ అలకేట్ అవ్వకుండా వాళ్ళ నోటిఫికేషన్ అనేది మనకు వస్తుంది. సో ఆఫ్టర్ దట్ మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి సీట్ కన్ఫర్మ్ చేస్తాం. అంటే సీజన్ని బట్టి మీరు రేటు సెలెక్ట్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మేబీ ఫెస్టివల్ సీజన్లో ఎక్కువ పెట్టుకున్న బుక్ అయితే కానీ నార్మల్ అన్సీజన్లో మీరు ఎక్కువ రేట్ పెడితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెలెక్ట్ చేసుకోకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని బట్టి రేట్ పెట్టుకోండి. ఇక్కడ అడుగుతుంది మీరు రిటర్న్ కూడా వస్తున్నారని. మీరు ఒకవేళ రిటర్న్ కూడా ప్లాన్ చేసి ఉంటే ఇక్కడ అప్డేట్ చేయొచ్చు, లేకంటే నో థ్యాంక్స్ అని పెట్టేయచ్చు. అంతే అండి. ఇప్పుడైతే మన రైడ్ అప్డేట్ అయిపోయింది. ఎవరైతే ప్యాసింజర్స్ బెంగళూరు టు హైదరాబాదు ఆ రైడ్ సెర్చ్ చేస్తారో వాళ్ళందరికీ ఈ మన యాడ్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను వేరే అకౌంట్ నుంచి లాగిన్ అయ్యాను, ఎందుకంటే మీకు ఏ విధంగా ప్యాసింజర్స్ బుక్ చేస్తారో చూపించాలి కదా. సో అందుకని. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక డిఫరెంట్ ప్యాసింజర్ నేను ఏం చేస్తున్నానంటే బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాను. అది ఎప్పుడంటే రేపు 25th. సో మనం అక్కడ రైడ్ పబ్లిష్ చేసింది కూడా 25th. సో ఇప్పుడు నాకు ఆ రైడ్ చూపిస్తుంది. ఇక్కడైతే మనకు ఇందాక పబ్లిష్ చేసిన రైడ్ అయితే ఇక్కడ ఉంది, దాన్ని ఓపెన్ చేసేసి సో ఇక్కడైతే డ్రైవరు కొన్ని కండిషన్స్ పెట్టాడు. కండిషన్స్ అంటే కొన్ని
నార్మల్ జనరిక్ థింగ్స్ ఏంటంటే నో స్మోకింగ్, పెట్స్తో రాకూడదు. మనం ఇందాక బుక్ చేసుకున్నాం కదా మ్యాక్స్ 2 ఇన్ బ్యాగ్, సో అది ఇక్కడ కనపడుతుంది. సో ఇది మన రైడ్ని బుక్ చేయడానికి మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది. సో యూజర్ అయితే బుక్ చేస్తాడు. సో ఇక్కడైతే మనం రిక్వెస్ట్ చేసాం, ఆ రిక్వెస్ట్ 1 సీట్ కోసం. సో డ్రైవర్కి వెళ్ళొద్ది ఆ రిక్వెస్ట్, మన ప్రొఫైల్ని రివ్యూ చేసి అతను మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే కన్ఫామ్ అయింది మన రైడ్. సో డ్రైవర్ కన్ఫర్మ్ చేశాడు. సో మనం ఆ రైడ్ కంటే ఒక 30 మినిట్స్ ముందు అతనికి కాల్ చేసి క్లియర్ కట్గా ఎక్కడ మనం పికప్ అవుతాం, డ్రాప్ అవుతాం అని తెలుసుకొని టైం వేస్ట్ లేకుండా వెళ్ళిపోతే సరిపోద్ది. సో మొత్తానికి మీకు ఒక ఐడియా వచ్చింది కదండి, ఏ విధంగా బ్లాబ్లాలో రైడ్ పబ్లిష్ చేయాలి, ఏ విధంగా బుక్ చేసుకోవాలని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కెంగన శ్రీను వ్లాగ్స్ ఛానల్.